హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 గురించి చర్చిస్తున్నాం. దీనిని తెలుగులో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2025 అని కూడా అంటాం. ఈ తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంలో రెండవ చాప్టర్ అయినటువంటి మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే స్థూల ఆర్థిక ధోరణుల గురించి చర్చిద్దాం. ఈ చాప్టర్‌ని డిస్కస్ చేయబోయే ముందు ఎకనామీకి సంబంధించిన కొన్ని టర్మ్స్ అయితే మనకు తెలిసుండాలి. ఆ టర్మ్స్ తెలిసుంటే ఈ చాప్టర్‌ను మనం కూలంకషంగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ చాప్టర్‌లో ముఖ్యంగా ఇచ్చేటువంటి అంశాలేంటంటే జీఎస్‌డిపికి సంబంధించిన అంశాలు ఇస్తాడు. జీఎస్‌డిపికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా జీఎస్‌డిపిని జీడీపీతోని పోల్చి చెప్తాడు. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ చెప్తాడు. పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇది స్థిర ధర ప్రకారం ఇచ్చాడా? ప్రస్తుత ధర ప్రకారం ఇచ్చాడా? అనేది కూడా మెన్షన్ చేసి చెప్పడం జరుగుతది. అదేవిధంగా అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇచ్చాడా? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇచ్చాడా? సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇచ్చాడా? అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ జీఎస్‌డిపి అంటే ఏంటిది? జీడీపీ, పర్ క్యాపిటల్ ఇన్‌కమ్, ఈ ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ఈ టెర్మినాలజీ మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ జీఎస్‌డిపి, జీడీపీ ఇవి ఆహ్, మన ఒక ఆర్థిక వ్యవస్థలు. అంటే జీఎస్‌డిపిని లెక్కించేటప్పుడు ఇప్పుడు మన తెలంగాణలో అయితే జీఎస్‌డిపి కదా! ఈ జీఎస్‌డిపిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు లెక్కిస్తారు. వీళ్ళు మన యొక్క ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించి లెక్కిస్తారు. ఆ రంగాలు ఏంటి? ఆ రంగాలలో మళ్ళా ఉపరంగాలుంటాయి. ఆ ఉపరంగాలు ఏంటివి? ఈ జీఎస్‌డిపి లోపల ఈ రంగాల యొక్క వాటా ఎంత ఉన్నది? వాటి యొక్క గ్రోత్ రేట్ ఎట్లా ఉంది? అనేది తెలుసుకోవాలి. వీటిల్లో చూసుకున్నట్టయితే ఉపరంగాలు గూడా ఉంటాయి. ఆ ఉపరంగాల యొక్క వాటా ఎంతుంది? వాటి యొక్క గ్రోత్ రేట్ ఎట్లా ఉంది? దేశంలో ఎట్లా ఉంది? అంటే జీడీపీ విషయంలో ఎలా ఉంది ఈ రంగాల వాటా? జీఎస్‌డిపి విషయంలో ఎట్లా ఉంది? అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్. పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ గూడా అంతే. ఇది మరి దేశంలో ఎట్లా ఉంది? రాష్ట్రంలో ఎట్లా ఉంది? అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలు. ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే అంశాలేంటివి? ఆ ద్రవ్యోల్బణం వల్ల కలిగే లాభాలు, నష్టాలేంటివి? మన తెలంగాణ ఎట్లున్నది ద్రవ్యోల్బణం విషయంలో? దేశంతో పోల్చుకుంటే ఎట్లున్నాం? ఇట్లాంటి అంశాలు తెలుసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కార్మిక శక్తి. కార్మిక శక్తి అనేది మన తెలంగాణలో ఎట్లా ఉంది? అంటే దీన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎట్లా ఉంది? అదేవిధంగా దేశంలో ఎట్లా ఉంది? అదేవిధంగా వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇది కూడా తెలంగాణలో ఎట్లా ఉంది? దేశంలో ఎట్లా ఉంది? దీన్ని డబ్ల్యూపీఆర్ అని కూడా అంటాం. అంటే వర్క్ పాపులేషన్ రేషియో ఎలా ఉంది? ఇక ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, ఈ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇది దేశంలో ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? ఈ మళ్ళా అదే విధంగా ఇది జెండర్ పరంగా చూసినట్లయితే మేల్‌లో ఎట్లా ఉంది? ఈ రేషియో అనేది వర్క్ ఫోర్స్ రేషియో, లేబర్ ఫోర్స్ రేషియో ఫీమేల్‌లో ఎలా ఉంది? అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నిరుద్యోగం. నిరుద్యోగం అనేది దేశంలో ఎలా ఉంది? రాష్ట్రంలో ఎలా ఉన్నది? ఎంత శాతం నమోదైంది? అదేవిధంగా పురుషుల్లో ఎట్లా ఉంది? స్త్రీలలో ఎట్లా ఉంది? అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా నమోదవుతుంది? పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నదనేది ఇట్లాంటి అంశాలు ఇక్కడ ఈ చాప్టర్‌లో ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు సింపుల్‌గా ఒక 1 లైన్ వర్డ్‌లో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే జీఎస్‌డిపి. జీఎస్‌డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి. అనగా ఇప్పుడు దేశంలో ఏదైనా ఒక రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే, ఆ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన, ఆ రాష్ట్ర ఉత్పత్తి కారకాల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలని ఆ రాష్ట్రం యొక్క జీఎస్‌డిపి అంటాం. అంటే ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే ఆ రాష్ట్రం యొక్క జీఎస్‌డిపి అంటాం. ఇది సాధారణంగా ఒక సంవత్సర కాలానికి లెక్కిస్తారు. ఇక జీడీపీ. జీడీపీ గూడా అంతే. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్.
అంటే స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి కూడా అంటే ఏంటంటే, ఆ దేశంలో ఆ దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఆ దేశ ఉత్పత్తి కారకాల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశం యొక్క జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇది కూడా ఒక సంవత్సర కాలానికి లెక్కిస్తారు సాధారణంగా. ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు జిఎస్టిపి గాని, జీడిపి గాని. ఇప్పుడు జిఎస్టిపి తీసుకున్నట్లయితే జిఎస్డిపిని ఆ రాష్ట్ర జనాభాతో భాగిస్తే పర్ హెడ్‌కి ఎంత వస్తుంది? అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది. ఇది కూడా ఇవన్నీ జీడిపి, జిఎస్టిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇవన్నీ ప్రస్తుత ధరల ప్రకారం ఇచ్చాడా? అదేవిధంగా స్థిర ధర ప్రకారం ఇచ్చాడా అనేది మనకిచ్చిన డేటాలో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ప్రస్తుత ధరలు అన్నాం. ప్రస్తుత ధరలు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరల ప్రకారం లెక్కించి చెప్పడాన్నే ప్రస్తుత ధరలు అంటాం. స్థిర ధరలు అంటే స్థిర ధరలు అనగా ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటాం. ఆ ఆధార సంవత్సరం ధరల ఆధారంగా లెక్కించి చెప్తే స్థిర ధర ప్రకారం చెప్పినట్టు. సో, అంటే ఇప్పుడు మన దేశంలో 2011, 12 సంవత్సరాన్ని స్థిర ధరల సంవత్సరంగా తీసుకుంటున్నాం. ఇక వృద్ధి రేటు విషయం. వృద్ధి రేటు అంటే వృద్ధి రేటు అనగా ఇప్పుడు జిఎస్టిపి, జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీటిలలో వృద్ధి రేట్ అనే భావన ఉంటుంది. వృద్ధి రేట్ అంటే ఏందంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధిని నా మనం పొందినాం. ఎంత శాతం వృద్ధి నమోదైంది అనేది శాతంలో చెప్పడాన్నే వృద్ధి రేట్ అంటాం. వృద్ధి రేట్ అంటాం. ఇక అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్. అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అనగా ఇప్పుడు సర్వే అనేది మనం బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు ప్రవేశపెడతాం. బడ్జెట్ అనేది మామూలుగా ఫిబ్రవరిలో ప్రవేశపెడతారు. అంటే ఈ సర్వే అంటే బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెట్టాలి కాబట్టి దీన్ని తయారు చేయాలి. సర్వేని తయారు చేయాలి. సర్వేని తయారు చేయాలంటే ఒక నెల టైం అయినా పడుతుంది. అంటే మనకు జనవరి వరకు, జనవరి వరకు ఉన్నటువంటి డేటా మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరం. ఇప్పుడు ఈ సర్వేని చూసుకున్నట్లయితే ఇది 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం అనేది 12 నెలల కాలానికి ఉంటుంది. ఇక్కడ మనకు 2025 జనవరి వరకు ఉన్నటువంటి డేటాను మాత్రం తీసుకుంటున్నాం. అంటే 9 నెలలకు సంబంధించిన డేటా తీసుకుంటున్నాం. ఇక మరి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇంకా 3 నెలలకు సంబంధించినటువంటి డేటా మనకు అఫీషియల్‌గా అందుబాటులో లేదు. అయితే ఈ 9 నెలల డేటా ఆధారంగా మనం ఈ 3 నెలల డేటాను కూడా అంచనా వేసి చెప్తారు. అట్లా మొత్తం 12 నెలల కాలానికి అంచనా వేసి చెప్తారు. అదే అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అన్నట్టు. ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్. ఇక ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే ఇప్పుడు మళ్ళా ఈ తర్వాత కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా తర్వాత కాలంలో మనకు అఫీషియల్ డేటా వస్తుంది. ఆ అఫీషియల్ డేటా వచ్చినప్పుడు మనం ఇప్పుడు మళ్ళా సవరించి చెప్పడాన్ని. అట్లా సవరించి చెప్పడాన్ని ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అని అంటాం. ఇక సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇంకా కొన్ని ఇంకా కొంచెం డేటా అప్డేట్‌గా రావడం, లేకపోతే ఇంకా కొన్ని సర్వేల ఆధారంగా దాన్నైతే మనం ఇంకా కొంచెం దాన్ని మోడిఫై చేసి చెప్పడం. అదే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. ఇక రంగాలు. ఇక రంగాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు డెస్ వాళ్ళు గాని, ఎన్ఎస్ఓ వాళ్ళు గాని మన ఆర్థిక వ్యవస్థను లెక్కించేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థను ఒక 3 రంగాలుగా విభజించి లెక్కిస్తారు. లెక్కించడానికి సులువుగా మనం చేసేటువంటి ఆ పనుల ఆధారంగా వాటిని 3 రంగాలుగా విభజిస్తారు. అవేంటంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఇవి రంగాలు. ఇప్పుడు ప్రాథమిక రంగంలో చూసుకున్నట్లయితే మళ్ళా వాటిలలో సబ్ సెక్టార్స్ ఉంటాయి. ద్వితీయ రంగంలో కూడా సబ్ సెక్టార్స్, తృతీయ రంగంలో కూడా సబ్ సెక్టార్స్ ఉంటాయి. ప్రాథమిక రంగం చూసుకున్నట్లయితే ప్రాథమిక రంగంలో వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలు ఉంటాయి. మరియు గనులు అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా ఈ వ్యవసాయ రంగంలోనే భాగం. ఇక ద్వితీయ రంగంలో చూసుకున్నట్లయితే దీంట్లో పరిశ్రమలకు సంబంధించినవి. పరిశ్రమలు, తయారీ, ఉత్పత్తి ఇట్లాంటి వాటికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇక తృతీయ రంగంలో చూసుకున్నట్లయితే ఇది సేవలకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానివ్వండి, హోటల్స్, రవాణా, టెలికమ్యూనికేషన్ ఇట్లాంటి సేవలకు సంబంధించినటువంటి
అంశాలు ఈ తృతీయ రంగంలో ఉంటాయి. ఇవి రంగాల వారి విభజన. ఇక ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే మామూలుగా ప్రతి సంవత్సరం ఒక స్థిరమైన పెరుగుదల అనేది మనకు నమోదు కావాలి. కానీ ఇక్కడ ఏమైతది అనంటే, ఇక్కడ ధరలు అనేది ఒకేసారి అమాంతంగా పెరిగిపోవడం. అంటే దీనివల్ల మనం నిత్యం కొనేటువంటి సరుకుల ధరలు పెరుగుతాయి. మార్కెట్‌లో ధరలు పెరుగుతాయి. అంటే గడవడానికి జీవితం గడవడానికి కష్టమవుతుంది. అంటే ఇట్లాంటి ధోరణి ఏర్పడుతుంది ఈ ద్రవ్యోల్బణం వల్ల. మరి ఆర్‌బీఐ అనేది ద్రవ్యోల్బణం ఎంత నుంచి ఎంత వరకు ఉంటే బెటర్ అన్నట్టుగా చెప్పిందంటే, ఇది 2-6 మధ్యలో ఉంటే బెస్ట్ అన్నట్టుగా ఆర్‌బీఐ చెప్పింది. ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్ని మన అంతర్గత అంటే దేశీయంగా ఉన్నటువంటి కారణాలు, మళ్ళీ విదేశాల పరంగా ఉన్నటువంటి కారణాలు. ఇప్పుడు అంతరంగా ఉన్నటువంటి కారణాలు ఏందంటే, మనం ఇప్పుడు రుణాల పరిమితి పెరగడం. అంటే మనీ సప్లై అనేది ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అదేవిధంగా వేతనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. విదేశీ కారణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చమురు ధరలు పెరగడం వల్ల ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. ధరలు పెరుగుతాయి. ఇట్లాంటి బాహ్య కారణాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించింది. ఇక ఎల్ఎఫ్‌పిఆర్, డబ్ల్యూఎఫ్‌పిఆర్. ఎల్ఎఫ్‌పిఆర్ అంటే ఇది కార్మిక శక్తికి సంబంధించింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఇది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా, దేశంలో చూసుకున్నా, ఇప్పుడు మొత్తం జనాభాలో 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల జనాభాని తీసుకుంటారు. దీన్నే కార్మిక శక్తిగా తీసుకుంటారు. అంటే ఎవరి ప్రకారం పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం అయితే, వాళ్ళ డేటా ప్రకారం అయితే ఈ 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి జనాభాను కార్మిక శక్తిగా తీసుకుంటారు. అంటే మొత్తం జనాభాలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జనాభా. ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. ఇక వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్‌లో ఎంతమంది వాస్తవంగా పనిచేస్తున్నారు అని చెప్పేదే వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో. ఇక నిరుద్యోగం. నిరుద్యోగం అంటే నిరుద్యోగం అంటే ఇప్పుడు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది. అంటే ఈ లేబర్ ఫోర్స్‌లో మొత్తం జనాభాను తీసుకోరు ఇక్కడ. ఇక్కడ ఓన్లీ ఎవరైతే పని చేయడానికి ఎలిజిబులో అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి జనాభా. వీళ్ళకి అన్ని అర్హతలు కలిగి ఉండి, అదేవిధంగా మార్కెట్‌లో ఉన్నటువంటి వేతనాల వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జనాభా. వీళ్ళలో ఎంతమందికైతే పని లభించదో వాళ్ళని నిరుద్యోగులుగా మనం పేర్కొనవచ్చు. ఈ నిరుద్యోగం అనేది గ్రామీణ ప్రాంతాల వారీగా ఎట్లా ఉంది? పట్టణ ప్రాంతాల వారీగా ఎట్లా ఉంది? అదేవిధంగా పురుషుల్లో ఎలా ఉంది? మహిళల్లో ఎలా ఉంది? అనేది ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది నిరుద్యోగం. తర్వాత ఉపాధి. ఉపాధి అంటే ఉపాధి అనగా ఇప్పుడు ఏ రంగాల్లో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఏ రంగం ఎంత శాతం మందికి ఉపాధిని కల్పిస్తుంది? ఇప్పుడు వ్యవసాయ రంగం ఎంతమందికి ఉపాధిని కల్పిస్తుంది? అదేవిధంగా ద్వితీయ రంగం ఎంతమందికి ఉపాధిని కల్పిస్తుంది? తృతీయ రంగం ఎంత శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది? ఇట్లాంటి అంశాలు మనం ఈ చాప్టర్‌లో ఇస్తాడు. ఇది బేసిక్ డేటా. ఇక చాప్టర్‌లోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా కీ హైలైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కీ హైలైట్స్. ఇప్పుడు మనం మొదటి చాప్టర్‌లో ఈ సర్వేలో ఇచ్చినటువంటి మొదటి చాప్టర్ అనేది పర్యావలోకనం అనేది మనం డిస్కస్ చేసాం. ఈ పర్యావలోకనంలో ఇచ్చినటువంటి అంశాలే ఈ కీ హైలైట్స్‌లో ఇవ్వడం జరుగుతది. ఈ కీ హైలైట్స్ అనేది ప్రతి టాపిక్‌కి ముందుగా ఫ్రంట్ పేజ్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కీ హైలైట్స్ చూద్దాం. ఇక్కడ ఈ పేరాలో ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించి ఒకటి గుర్తుంచుకోవాలి. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు జీడీపీ పరంగా చూసుకున్నట్లయితే, జీఎస్‌డీపీ పరంగా, పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ పరంగా చూసుకున్నట్లయితే 2024, 25 అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి డేటా ఉంటుంది. అదే ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఇదే 2024, 25 సెకండ్ అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారం డేటా ఇవ్వడం జరిగింది. మీరు అభ్యర్థులు ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నిరుద్యోగము అంటే పిఎల్ఎఫ్ఎస్ సర్వే, లేబర్ ఫోర్స్ సర్వే, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, నిరుద్యోగం అని ఇచ్చినప్పుడు అది పిఎల్ఎఫ్ఎస్ డేటా ఆధారంగా ఇవ్వడం జరిగింది. పిఎల్ఎఫ్ఎస్ సర్వే ఆధారంగా ఇవ్వడం జరిగింది. అది 2023, 24 సంబంధించినటువంటి డేటా ఇచ్చారు. ఇక్కడ అభ్యర్థులు ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2024, 25 సంవత్సరానికి అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ధరలలో అంటే ఇదే సంవత్సరం ధరలలో రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ 16,12,579 కోట్లుగా అంచనా వేయబడింది. ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేసింది జీఎస్‌డీపీ అంటే
10.1% వృద్ధిని నమోదు చేసింది. మళ్ళా అదే కాలానికి అంటే 24, 25 సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారము దేశం యొక్క జీడిపి అనేది 3,31,03,215 అంచనా వేయబడింది. ఇక్కడ జీడిపి వృద్ధి రేట్ ఎంతగా నమోదైంది అంటే 9.9% వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ మనం ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఏంటంటే ఇక్కడ జీడిపి యొక్క వృద్ధి రేటు కంటే తెలంగాణ జీఎస్డిపి యొక్క వృద్ధి రేటు మెరుగ్గానే ఉంది అని కూడా ఇక్కడ గమనించాలి. ఇక నెక్స్ట్ ఫేరా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వ్యూహాత్మకంగా బడ్జెట్ కేటాయింపులు చేసినాం కాబట్టి మనకు మెరుగైన ఫలితాలు వచ్చినాయి అన్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేశాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐటీ రంగంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఇక్కడ తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చాడు. ఇది 2024-25 సంవత్సరానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే 3,79,751 రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క వృద్ధి రేట్ ఎంత నమోదైందంటే 9.6 వృద్ధి రేట్ నమోదు చేసింది. ఇది ఇక తర్వాత రంగాల వారికి ఇచ్చాడు. రంగాల వారి కాంట్రిబ్యూషన్ మన జిఎస్డిపికి ఏ రంగం నుంచి ఎంత వాటా వచ్చింది. ఇప్పుడు జిఎస్డిపిని మనం 100% అనుకున్నట్లయితే ఆ 100%లో ఏ రంగం యొక్క వాటా ఎంత ఉంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ప్రాథమిక రంగం యొక్క వాటా ప్రాథమిక రంగం రాష్ట్ర జిఎస్విఏకి వాటా ఎంత ఉంది అంటే 17.3గా ఉన్నదని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్రాథమిక రంగం వాటా 17.3గా ఉంది. మరి ఎంత ఉంది అంటే కోట్లలో చూసుకున్నట్లయితే ఈ ప్రాథమిక రంగం నుంచి అంటే ఈ 16 లక్షల కోట్లలో ప్రాథమిక రంగం నుంచి 2,56,498 కోట్లు అనేది ఈ ప్రాథమిక రంగం నుంచి అయితే ఉంది. మరి ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే 5.5% వృద్ధి రేటును నమోదు చేసింది. ఇక ద్వితీయ రంగం చూసుకున్నట్లయితే ద్వితీయ రంగం యొక్క పర్సెంటేజ్ ఇక్కడ ఇవ్వలేదు, కాకపోతే వృద్ధి రేట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ తర్వాత టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణలో ఎంత ఉంది అంటే 7.6 ఉంది. ఇది దేశంలో చూసుకున్నట్లయితే 6.6 ఉన్నది. అంటే తెలంగాణలో ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు దేశం యొక్క ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు కంటే మెరుగ్గానే ఉంది. ఎంత అంటే 1.0 పాయింట్లు ఎక్కువనే ఉన్నాం మనం. ఇక తృతీయ రంగం చూసుకున్నట్లయితే తృతీయ రంగం యొక్క వృద్ధి రేట్లు ఇచ్చాడు. ఇక్కడ తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు మన తెలంగాణలో 11.9 నమోదైంది. ఇదే దేశంలో చూసుకున్నట్లయితే 10.7 వృద్ధి రేటు నమోదు చేసింది. అంటే ఇక్కడ తృతీయ రంగం వృద్ధి రేట్లలో కూడా మన తెలంగాణ మెరుగ్గానే ఉంది. అంటే 1.2 పాయింట్లు అనేది ఎక్కువనే ఉన్నాం మనం. మళ్ళీ తృతీయ రంగంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఐటీ సంబంధించినటువంటి వృద్ధి అనేది ఎక్కువ ఉందని మనం అనుకోవచ్చు. ఇంకా తెలంగాణలో చూసుకున్నా మన భారతదేశంలో చూసుకున్నా ఈ తృతీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువనే ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 50%కి పైగానే తృతీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉన్నది. ఇట ఇండియా పరంగా చూసుకున్నా తెలంగాణ పరంగా చూసుకున్నాం. ఇక ద్రవ్యోల్బణం ఇక్కడ ఈ ఫేరాలో ద్రవ్యోల్బణం మనం దేశంతో పోల్చుకున్నట్లయితే తెలంగాణలో ద్రవ్యోల్బణం అనేది మనం స్థిరంగానే ఉన్నాం, నిలకడగానే ఉన్నాం అని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఏ రంగం ఎంత శాతం మందికి ఉపాధిని కల్పిస్తుంది. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రాథమిక రంగం అనేది ఎంత శాతం మందికి ఉపాధిని కల్పిస్తుంది అంటే ఇప్పుడు శ్రామిక శక్తిని ఇప్పుడు 100% అనుకున్నట్లయితే దీంట్లో 42.7% మందికి ఈ ప్రాథమిక రంగమే ఉపాధి కల్పిస్తుంది. ఇక సెకండరీ సెక్టార్ 22.5% మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఇక టెర్షియరీ సెక్టార్ తృతీయ రంగం అనేది 34.8% మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఇక్కడ గమనించేది ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఉపాధి కల్పించేది ఏదంటే ప్రాథమిక రంగం. ఇక సెకండ్ ప్లేస్లో తృతీయ రంగం ఉన్నది. ఇక థర్డ్ ప్లేస్లో ద్వితీయ రంగం ఉన్నది. ఇక నెక్స్ట్ పూర్తి వివరణ చూద్దాం. నా పరిచయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి ఇచ్చాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024-25లో ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చు అని అంచనా వేయడం జరిగింది. 3.2% వృద్ధి రేటును నమోదు చేయవచ్చు అని అంచనా వేయడం జరిగింది. ఇక మన తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లుగానే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లుగానే ప్రపంచానికి కూడా ఆర్థిక వ్యవస్థను లెక్కగట్టి చెప్తారు. అంటే కొన్ని సంస్థలు అంచనా వేసి చెప్తాయి. అట్లా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం, ఐఎంఎఫ్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత నమోదవుతుందని అంచనా వేసిందంటే 3.2% వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేసింది. ఐఎంఎఫ్ ఎక్కడ ఉంది? ఇది ఐఎంఎఫ్ అనేది యుఎస్ఏలో వాషింగ్టన్ డీసీలో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్ అనేది.
ఇంకా తన రిపోర్ట్‌లో ఏమని జెప్పిందంటే, అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ దేశాలల్ల ఆర్థిక వ్యవస్థల విషయాన్ని చూసుకున్నట్లయితే, స్వల్పంగా మెరుగుదల నమోదు చేస్తాయని చెప్పింది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుంటాయి గదా! అవి స్వల్పంగా మందగమనాన్ని చవి చూస్తాయి అన్నట్లుగా ఐఎంఎఫ్ తన రిపోర్ట్‌లో అయితే పేర్కొనడం జరిగింది. ఇక స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి. అసలు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటే ఏంటిది? దీన్నే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము. ఇది ఇక్కడ నిర్వచనం అయితే ఇచ్చాడు చూడండి. ఇది సాధారణంగా ఒక సంవత్సర కాలానికి ఆ రాష్ట్ర ఉత్పత్తిని కొలిసేటువంటి ఒక సాధనంగా దీన్ని పేర్కొనవచ్చు. అంటే జీఎస్‌డిపి అంటే ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల యొక్క ద్రవ్య విలువనే ఈ జీఎస్‌డిపి అంటాం. అంటే ఇది ఆ రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత ఉన్నది మొత్తం అనేది ఇది తెలుపుతుంది. జీఎస్‌డిపి తెలుపుతుంది. ఆ రాష్ట్రం యొక్క పనితీరు ఎట్లా ఉంది? ఆ రాష్ట్ర స్థితి ఎట్లా ఉంది ఆర్థికంగా అనేది ఈ జీఎస్‌డిపి ద్వారా మనం అంచనా వేయవచ్చు. ఆ! ఈ జీఎస్‌డిపిని బట్టి తెలంగాణ యొక్క ఆర్థిక దృక్పథం ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ తెలంగాణ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ డేటాను విడుదల చేస్తారు. ఇట్లా విడుదల చేసిన డేటా ప్రకారము జీఎస్‌డిపి ఎంత ఉంది అంటే ఇది అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారం అంటే 2024, 25 అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారము 16,12,579 నమోదైంది. ఈ జీఎస్‌డిపి వృద్ధి రేట్ ఎంత నమోదైంది? ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 10.1% వృద్ధి రేటు నమోదైంది. ఇక స్థిర ధరల్లో చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇందాక 16,00,00,000 అని చెప్పుకున్నది ఇది ప్రస్తుత ధరలలో. ఇప్పుడు ఇక్కడ చూడబోయేది స్థిర ధరలలో. స్థిర ధరల్లో ఎంత నమోదైంది జీఎస్‌డిపి ఇదే సంవత్సరానికి అంటే స్థిర ధరల్లో చూసుకున్నట్లయితే 8,16,835,00,00,000 నమోదైంది. ఈ స్థిర ధరలలో వృద్ధి రేటు ఎంత నమోదైంది అంటే 6.8 వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక్కడ జీఎస్‌డిపి ప్రస్తుత ధరలు ఎంత? స్థిర ధరలు ఎంత? ప్రస్తుత ధరల వృద్ధి రేటు ఎంత? స్థిర ధరలలో వృద్ధి రేటు ఎంత? ఇది మీరు గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన తెలంగాణ అనేది భౌగోళిక ప్రాంతాల పరంగా అంటే భౌగోళికంగా 11వ అతిపెద్ద రాష్ట్రం దేశంలో. జనాభా పరంగా చూసుకున్నట్లయితే 12వ అతిపెద్ద రాష్ట్రం. అయినప్పటికీ ఇది మన పెద్ద రాష్ట్రాల సరసన లేకపోయినప్పటికీ కూడా దేశం యొక్క జీడీపీ కాంట్రిబ్యూషన్‌లో 4.9% వాటానైతే కలిగి ఉంది. ఇది ఒక విశేషమైన విజయం అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ మరియు అఖిల భారత స్థాయి. ఇక్కడ తెలంగాణను ఇప్పుడు భారతదేశంతో పోల్చుకొని చూసినట్లయితే, ఇప్పుడు దేశీయంగా, దేశీయంగా జీడీపీ ఎంత నమోదు చేసిందంటే, ఇప్పుడు 3,00,000 ఇది సంవత్సరానికి. అంటే 24, 25 సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారము ఇది 3,31,03,215,00,00,000గా అంచనా వేశారు. ఇది మునుపటి సంవత్సరం అంటే 23, 24కి ఇది 3,01,00,000,00,000 నమోదైంది. ఇదే మరి 24, 25 సంవత్సరానికి ఎంత వృద్ధి రేటు నమోదు చేసిందంటే 9.9 వృద్ధి రేటు నమోదు చేసింది. జీడీపీ వృద్ధి రేటు 9.9 ఉన్నది. ఇక్కడ ఇదే జీడీపీని స్థిర ధరల్లో లెక్కించి చూసినట్లయితే 1,87,95,095,000,00,000గా అంచనా అంచనా వేయబడింది. అంటే నమోదైంది. ఇది స్థిర ధరల ప్రకారం. స్థిర ధరల ప్రకారము జీడీపీ యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది అంటే 6.5 ఉన్నది. అంటే జీడీపీ యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ధరలలో 9.9 స్థిర ధరలలో 6.5 జీడీపీ ఎంత ప్రస్తుత ధరలో అంటే 3,31,00,000,00,000 ఇది స్థిర ధరలలో చూసుకున్నట్లయితే 1,80,00,000,00,000 ఇగో ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు ఈ టేబుల్‌ని గమనించినట్లయితే 2023, 24 అండ్ 24, 25 సంవత్సరాలకు సంబంధించిన ప్రస్తుత ధరల ప్రకారము, అదేవిధంగా స్థిర ధరల ప్రకారం జీఎస్‌డిపి, జీడీపీనైతే ఈ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎక్స్‌ప్లనేషన్ చేసింది మొత్తం ఈ టేబుల్‌లో అయితే ఉంటది. మీరు దీన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఇది తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరల ప్రకారం ఇది ప్రస్తుత ధరల ప్రకారం. ప్రస్తుత ధరల ప్రకారం 2024, 25లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఎంత ఉంది? తెలంగాణ యొక్క జీఎస్‌డిపి అంటే ఒక 16,00,000,00,000. అదే స్థిర ధరల 2023, 24కి 14,00,000,00,000 నమోదైంది. ఇక ఇదే తెలంగాణకి స్థిర ధరల్లో చూసుకున్నట్లయితే 2024, 25 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం 8,00,000,00,000 నమోదైంది. అంతకుముందు సంవత్సరం స్థిర ధరల ప్రకారం 7,00,000,00,000 నమోదైంది. ఇక్కడ
ఇండియా పరంగా అంటే ఇండియాలో చూసుకున్నట్లయితే 24, 25 సంవత్సరానికి ఇగో 3,31,00,000 నమోదైంది. ఇగ స్థిర ధరలో చూసుకున్నట్లయితే 24, 25 సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇగ 1,85,00,000గా నమోదైంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఇగో ఈ డేటాను గుర్తుంచుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మెయిన్‌గానైతే. అదే విధంగా ఎంత వృద్ధి రేటు నమోదైంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ తలసరి ఆదాయం గురించి ఇవ్వడం జరిగింది. తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్‌కమ్. అంటే సాధారణంగా ఒక సంవత్సర కాలంలో సగటున ఒక వ్యక్తి ఆదాయంగా దీన్ని చెప్పుకోవచ్చు. సగటున ఒక వ్యక్తి సంపాదించే ఆదాయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రాష్ట్రం తీసుకున్నట్లయితే, ఇప్పుడు మన జీఎస్‌డీపీని రాష్ట్ర జీఎస్‌డీపీని రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చేది పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అని ఇంతకుముందు చెప్పాను. ఇది 2024, 25 ఆర్థిక సంవత్సరాని ప్రకారం ఎంత ఉంది? తలసరి ఆదాయం రాష్ట్రంలో ఎంత నమోదైందంటే 3,79,750 ఉన్నది పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ తెలంగాణలో. ఈ తెలంగాణలో ఈ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే 9.6 వృద్ధి రేట్ నమోదు చేసింది. ఇది స్థిర ధరలలో చూసుకున్నట్లయితే ఆహ్, ఇది రూ. 1,87,912గా నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారమేమో రూ. 3,79,751 నమోదైంది. స్థిర ధర ప్రకారం 1,87,912 నమోదైంది. ఈ స్థిర ధర ప్రకారం వృద్ధి రేట్ ఎంత ఉంది? ఈ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్‌లో అంటే 6.2 వృద్ధి రేట్ నమోదు చేసింది. ఇక్కడ ఇది స్థిర ధరల ప్రస్తుత ధరల ప్రకారం 9.6 వృద్ధి రేట్ నమోదైంది. ఇది స్థిర ధరల ప్రకారం పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ యొక్క వృద్ధి రేటు 6.2గా ఉంది. ఇక తెలంగాణకి, అఖిల భారతానికి ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్‌కమ్‌లో చూసుకున్నట్లయితే ఇదే ఆర్థిక సంవత్సరానికి జాతీయంగా తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే రూ. 2,05,579గా నమోదైంది. ఇదే ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ప్రకారం. దేశంలో పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే 8.8% నమోదైంది. ఇక అఖిల భారత స్థాయిలో ఇక స్థిర ధరలో చూసుకున్నట్లయితే ఇదే పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ స్థిర ధరలో చూసుకున్నట్లయితే రూ. 1,14,705గా నమోదైంది. ఇది స్థిర ధరలలో పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ యొక్క వృద్ధి రేట్ ఎంత నమోదైంది దేశీయంగా అంటే 5.4% నమోదైంది. ఇక్కడ స్థిర ధరలలో వృద్ధి రేటు పరంగా చూసుకున్నా, ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు పరంగా చూసుకున్నా, పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ పరంగా చూసుకున్నా, మనం దేశం కంటే మెరుగ్గానే ఉన్నాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు. ఇదే అంశాలు ఇక్కడ కింద టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 23, 24, 24, 25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రస్తుత ధరల ప్రకారము, స్థిర ధరల ప్రకారం తలసరి ఆదాయం అయితే ఈ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇగో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదే ప్రస్తుత సంవత్సరానికి అంటే 24, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,79,751 నమోదైంది. ఇదే స్థిర ధరలో చూసుకున్నట్లయితే ఇదే సంవత్సరానికి రూ. 1,87,912 నమోదైంది. ఇండియాలో చూసుకున్నట్లయితే ఇదే ఆర్థిక సంవత్సరానికి ఇగో రూ. 2,05,579. ఇక స్థిర ధరలో చూసుకున్నట్లయితే రూ. 1,14,705. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్‌లో ఎంతుంది? దేశంగా ఎంతుంది? రాష్ట్రీయంగా ఎంతుంది? వీటిలో వృద్ధి రేటు ఎట్లా నమోదైంది? స్థిర ధరల ప్రకారం ఎంత? ప్రస్తుత ధరల ప్రకారం ఎంత? ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మన రంగాల వారి ధోరణులు. ఇక్కడ మన జీఎస్‌డీపీకి గాని, జీడీపీకి గాని ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థను మనం రంగాలుగా విభజించి లెక్క కట్టారని చెప్పినాం కదా! ఇట్లా దేశీయంగా ఏ రంగం యొక్క వాటా ఎంతున్నది? అంటే ఇప్పుడు రాష్ట్రీయంగా చూసుకున్నట్టయితే మన రాష్ట్రీయ జీఎస్‌డీపీకి ఏ రంగం వాటా ఎంత ఉన్నది? అదేవిధంగా దేశంగా జీడీపీ పరంగా చూసుకున్నట్లయితే ఏ రంగం వాటా ఎంత ఉన్నది జీడీపీలో అన్నట్టు ఒక ఈ పై చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది ఇగో ఇక్కడ టెరిషియరీ సెక్టార్ నుంచి అయితే రావడం జరిగింది. 66.3% అయితే నమోదైంది. అంటే ఇప్పుడు మన జీఎస్‌డీపీని 100% అనుకున్నట్లయితే ఆ 100%లో 66.3% ఈ టెరిషియరీ సెక్టార్ నుంచే రావడం జరిగింది. దీన్ని నథింగ్ బట్ సేవా రంగం అని కూడా అంటాం. ఇక ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత ఉంది? 17.3% నమోదైంది. ఇక ద్వితీయ రంగం యొక్క వాటా 16.4% ఉంది. ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్‌లో చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా లెవెల్ అంటే జీడీపీకి ప్రాథమిక రంగం యొక్క వాటా 55% నమోదైంది. అదేవిధంగా జీడీపీకి
ద్వితీయ రంగం నుంచి ఎంత వాటా ఉంది అంటే 19.8% ఉంది. మరి ద్వితీయ రంగం నుంచి ఈ ప్రాథమిక రంగం నుంచి ఇది ద్వితీయ రంగం నుంచి 25.2% నమోదైంది. ఇక్కడ జీఎస్డిపి చూసుకున్నా, జీడిపి చూసుకున్నా 55% కంటే పైగా అంటే ఒక 50% కంటే పైగా ఈ తృతీయ రంగం నుంచే ఉందని మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఇక్కడ మెన్షన్ చేశాడు 50% కంటే ఎక్కువ సహకారము ఈ తృతీయ రంగం నుంచే ఉంది. అంటే తృతీయ రంగం అనేది జీడిపిలో గాని, జీఎస్డిపిలో గాని ముఖ్య పాత్ర పోషిస్తుందని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఈ టేబుల్‌లో మనకు ఇక్కడ రంగాల వారీగా ఇంతకుముందు చూసుకున్నట్లుగా రంగాల వారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో చూసుకున్నాం. ఇప్పుడు రంగాల వారీగా వృద్ధి రేట్లు ఎట్లా నమోదైనాయి? అంటే ప్రైమరీ సెక్టార్‌లో వృద్ధి రేట్ ఎట్లా నమోదైనాయి? ఇటు దేశంగా ఎంత నమోదైంది? రాష్ట్రీయంగా ఎంత నమోదైంది? ఇక్కడ సెకండరీ సెక్టార్ విషయంలో కూడా రాష్ట్రీయంగా ఎంత నమోదైంది? దేశీయంగా ఎంత నమోదైంది? టెర్షియరీ సెక్టార్‌లో కూడా వృద్ధి రేట్లు ఎట్లా నమోదైనవి అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ప్రైమరీ సెక్టార్ యొక్క వృద్ధి రేటు 5.5%గా నమోదైంది. 5.5గా నమోదైంది. ఈ దేశంలో చూసుకున్నట్లయితే ప్రైమరీ సెక్టార్ యొక్క వృద్ధి రేట్ అనేది 10.1గా నమోదైంది. అంటే ఈ ప్రైమరీ సెక్టార్ వృద్ధి రేట్ల విషయంలో తెలంగాణ కంటే దేశీయందే అంటే ఆల్ ఇండియాదే మెరుగ్గా ఉంది వృద్ధి రేట్లు. ఇక సెకండరీ సెక్టార్ చూసుకున్నట్లయితే తెలంగాణలో 7.6 వృద్ధి రేటును నమోదు చేసింది. ఆల్ ఇండియా లెవెల్‌లో 6.6 వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ ద్వితీయ రంగం అంటే సెకండరీ సెక్టార్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు దేశానికంటే మనమే మెరుగ్గా వృద్ధి రేటు నమోదు చేసినాం. ఇక టెర్షియరీ సెక్టార్ చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో 11.9% వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక ఆల్ ఇండియా లెవెల్‌లో 10.7 గానే ఉంది. అంటే ఇది ఒక తృతీయ రంగం విషయంలో కూడా మనం దేశం కంటే తెలంగాణనే మెరుగైన వృద్ధి రేటును నమోదు చేసింది. అంటే మనం ఒక ప్రాథమిక రంగంలో తప్ప ఈ సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్‌లో మనం దేశం కంటే మెరుగైన వృద్ధి రేటుని నమోదు చేసినాం. ఇక్కడ రంగాల వారి విశ్లేషణ. ఇంతకుముందు వాటి కాంట్రిబ్యూషన్ ఎంత శాతం ఉన్నది? వాటి రంగాల వృద్ధి రేట్ ఎట్లా నమోదైనాయి? అనేది ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రంగాన్ని సవివరంగా చూద్దాం. ఇప్పుడు ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం అంటే ప్రాథమిక రంగంలో వ్యవసాయము మరియు దాని అనుబంధ కార్యకలాపాలు వస్తాయి. అంటే వ్యవసాయము దాని అనుబంధ కార్యకలాపాలంటే పంటలు, పశుసంవర్ధనకు సంబంధించింది, అటవీ, కలప, చేపలు పట్టడం, ఆక్వాకల్చర్ సంబంధించింది. ఇవి వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు. దీంట్లో ఈ ప్రాథమిక రంగంలో ఇంకా మైనింగ్ అండ్ క్వారీయింగ్ కూడా వస్తుంది. ఇది ప్రాథమిక రంగానికి సంబంధించి. ఈ ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత ఉందంటే, ప్రాథమిక రంగం యొక్క వాటా ఇప్పుడు జీఎస్‌విఏకి ఒక 15% నుంచి 20% సహకారం అయితే అందిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఎంత కాంట్రిబ్యూషన్ అందించింది అంటే ప్రాథమిక రంగం నుంచి రూ. 2,56,498,00,00,000 అందించింది. ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణలో ఎంత ఉందనుకున్నాం? 5.5% వృద్ధి రేటు నమోదు చేసింది అనుకున్నాం. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక రంగం రాష్ట్ర జీఎస్‌విఏకి ప్రాథమిక రంగం వాటా 17.3గా ఉంది. ఇదేమో వృద్ధి రేటు, ఇదేమో సహకారం. ఇక్కడ మీరు గమనించండి. ఇదే ప్రాథమిక రంగానికి సంబంధించి అఖిల భారత స్థాయిలో ఎట్లా ఉంది? అంటే జీడీపీకి ప్రాథమిక రంగం యొక్క జీవీఏ వాటా ఎంత ఉంది అంటే 59,50,57,032 ఇక్కడ అంచనా వేయడం జరిగింది. ఇక్కడ దేశీయంగా ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు 10 వృద్ధి రేటు నమోదు చేసింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇక్కడ చెప్పుకున్నట్లుగా మన తెలంగాణదే 5.5 వృద్ధి రేటు నమోదు చేసింది. దేశీయంగా ప్రాథమిక రంగం వృద్ధి రేటు 10.1గా నమోదైంది. ఇక్కడ ఇప్పుడు ప్రాథమిక రంగం అంటే ప్రాథమిక రంగంలో దాని ఉపరంగాలు కూడా ఉంటాయి. ఉపరంగాలంటే ఇప్పుడు పంటలు గాని, పశు సంపద గాని, ఈ అడవి, కలప ఇట్లాంటి అంశాలుంటాయి. అదేవిధంగా మైనింగ్ అండ్ క్వారీయింగ్‌కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడంటే ప్రాథమిక రంగంలో ఉపరంగాలైనటువంటి ఇప్పుడు పంటలు, పశు సంపదన పైనే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. 70-80% వాటా అనేది కలిగి ఉంది. అంటే ప్రాథమిక రంగంలో ఉపరంగాలైనటువంటి పంటలు మరి వ్యవసాయం దాని అనుబంధ రంగాలపైనే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్నది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. మైనింగ్ అండ్ క్వారీయింగ్ కాంట్రిబ్యూషన్ తక్కువనే ఉంది అన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పై చార్ట్‌లో ఇప్పుడు ప్రాథమిక రంగము దాని ఉపరంగాల వాటా ఏ విధంగా ఉంది? ప్రాథమిక రంగంలో ఉపరంగాల వాటా ఏ విధంగా ఉందో మనం ఈ పై చార్ట్‌లో చూడవచ్చు. ఇప్పుడు ప్రాథమిక రంగాన్ని మనం 100% అనుకున్నట్లయితే ప్రాథమిక రంగాన్ని మనం 100% అనుకున్నట్లయితే
ఉపరంగాలలో చూసుకున్నట్లయితే క్రాప్స్, క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్. క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్ వాటానే ఎక్కువ ఉంది. క్రాప్స్ వాటా ఎంత ఉంది అంటే 41.6% ఉంది. లైవ్ స్టాక్ వాటా 40.1% ఉంది. 40.1% ఉంది. అంటే ఈ ప్రాథమిక రంగంలో ఈ 2 రంగాల వాటానే ఎక్కువగా ఉంది. అంటే ఒక 80 ఈ యొక్క 80% పైగా ఇప్పుడు ఈ లైవ్ స్టాక్ అండ్ క్రాప్స్ వాటానే ఉంది. అంటే ఇప్పుడు ప్రాథమిక రంగాన్ని మనం 100% అనుకున్నట్లయితే దాంట్లో ఈ క్రాప్స్‌కు సంబంధించి పంటలకు సంబంధించి లైవ్ స్టాక్‌కి సంబంధించిన వాటా 80% పైగా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయము మరియు పంటలకు సంబంధించిన కాంట్రిబ్యూషనే ఈ ప్రాథమిక రంగంలో ఎక్కువ ఉంది. ఇక ద్వితీయ రంగం. ద్వితీయ రంగంలో ఉపరంగాలైనటువంటి తయారీ రంగం, నిర్మాణం, విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా ఇట్లాంటి అంశాలకు సంబంధించిన అంశాలుంటాయి. ఇక ద్వితీయ రంగం యొక్క వాటా ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ద్వితీయ రంగం ఆర్థిక పనితీరు ఎట్లా ఉంది మన తెలంగాణలో అంటే అంటే 2024, 25 ఆర్థిక సంవత్సరం ప్రకారము ద్వితీయ రంగం యొక్క వాటా జీఎస్‌విఏకి ఎంత ఉంది అంటే రాష్ట్ర జీఎస్‌విఏకి 2,43,081 కోట్లుగా నమోదైంది. ద్వితీయ రంగం యొక్క వాటా జీఎస్‌విఏకి. ఇది మునుపటి సంవత్సరం కంటే 7.6 వృద్ధి రేటు నమోదు చేసింది ద్వితీయ రంగం. దీని యొక్క కాంట్రిబ్యూషన్ జీఎస్‌వికి ఎంత ఉంది అంటే 16.4% ఉన్నది. అంటే ఇది 2,43,081 కోట్లతో 16% వాటాను కలిగి ఉంది. ఇక అఖిల భారత స్థాయిలో ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత ఉన్నది అంటే ఇది 75,55,000 కోట్లుగా నమోదైంది. దేశీయంగా చూసుకున్నట్లయితే దేశీయం యొక్క ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు 6.6 వృద్ధి రేటును నమోదు చేసింది. ఇక ద్వితీయ రంగంలో దాని ఉపరంగాల ధోరణి ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. మనం ముఖ్యంగా ఈ పై చార్ట్‌లో చూస్తున్నట్లయితే ద్వితీయ రంగంలో ఉపరంగాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం వాటా ఎక్కువ ఉంది. తయారీ రంగం వాటా ఈ ద్వితీయ రంగాన్ని మనం 100% అనుకున్నట్లయితే దీంట్లో 54.3% ఈ తయారీ రంగం నుంచే ఉంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్‌లో ఏముందంటే కన్‌స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వాటా ఉంది ద్వితీయ రంగంలో. ఈ రెండింటి వాటానే ఇప్పుడు మన తయారీ రంగమును, నిర్మాణ రంగం వాటానే ఈ ద్వితీయ రంగంలో ఒక 87% పైగా ఉంది. ఇక తృతీయ రంగం చూసుకున్నట్లయితే తృతీయ రంగం. తృతీయ రంగంలో ఉపరంగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా! తృతీయ రంగంలో వాణిజ్యం గాని, మరమ్మత్తు సేవలు, హోటళ్ళు అండ్ రెస్టారెంట్లు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, ప్రసారానికి సంబంధించిన ఉపరంగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ తృతీయ రంగం. మన తృతీయ రంగం ఆర్థిక పనితీరు ఎట్లా ఉన్నది మన తెలంగాణలో అంటే ఇప్పుడు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన రాష్ట్ర జీఎస్‌విఏకి తృతీయ రంగం వాటా 9,83,529 కోట్లుగా దీని యొక్క వాటా ఉంది. తృతీయ రంగం యొక్క వాటా ఉంది. ఎంత శాతం కాంట్రిబ్యూషన్ కలిగి ఉంది శాతం పరంగా చూసుకున్నట్లయితే 66.3% వాటాను కలిగి ఉంది. ఇది మన జీఎస్‌విఏలో తృతీయ రంగం యొక్క వాటా. మరి ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేసిందంటే 11.9% వృద్ధి రేటును నమోదు చేసింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే దాని ఉపరంగాల యొక్క విధానం ఎట్లా ఉంది అంటే దాని ఉపరంగాలలో అంటే తృతీయ రంగం యొక్క ఉపరంగాలలో వాణిజ్యము, మరమ్మతులు, హోటళ్ళు, రెస్టారెంట్ల యొక్క వాటానే ఎక్కువ ఉంది. అంటే చూడండి ఇక్కడ చూడండి. సారీ. దాంట్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ వాటా ఎక్కువ ఉంది. రియల్ ఎస్టేటు అంటే నివాసాలకు సంబంధించినటువంటి వాటా ఎక్కువ ఉంది. అంటే 37.75%గా నమోదైంది. అంటే సేవా రంగంలో ఉపరంగమైనటువంటి రియల్ ఎస్టేట్ వాటా. రియల్ ఎస్టేటు అంటే గృహ నిర్మాణానికి సంబంధించింది వాటా ఎక్కువ ఉంది. 37.5% ఉంది. ఇక దీంట్లో సెకండ్ ప్లేస్‌లో అంటే తృతీయ రంగంలో సెకండ్ ప్లేస్‌లో ఏది ఉందంటే వాణిజ్య మరమ్మతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇది తృతీయ రంగం దాని ఉపరంగానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉందనేది ఈ పై చార్ట్‌లో మీరు గమనించవచ్చు. ఇదే తృతీయ రంగానికి సంబంధించి అఖిల భారత స్థాయిలో తృతీయ రంగం వాటా ఎట్లా ఉంది దేశ జీబీఏకి అంటే ఇప్పుడు తృతీయ రంగం ఒక వాటా జీడిపికి ఎంత ఉంది అంటే 1,65,02,852 కోట్లుగా దీని ఒక వాటా తృతీయ రంగం ఒక వాటా ఉంది. ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేసింది దేశీయంగా అంటే 10.7 వృద్ధి రేటును నమోదు చేసింది. ఇక తృతీయ రంగం దాని ఉపరంగాల సహకార ధోరణులు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ చూద్దాం.
ఇక్కడ తృతీయ రంగం అంటే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ పట్టణీకరణ. అంటే హైదరాబాద్ పట్టణంలో లాజిస్టిక్ పార్కులు, రియల్ ఎస్టేటు, రిటైలు, ఆతిథ్యం ఇట్లాంటి రంగాల్లో మనం అంటే తృతీయ రంగంలో ఎక్కువగా మనం అభివృద్ధిని సాధించినాం. అంటే దక్షిణ భారతదేశంలోనే ఒక ఆర్థిక కేంద్రంగా మన హైదరాబాద్ అయితే అవతరించింది. ఇదంతా తృతీయ రంగం వల్లనే అన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మన హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే ఇటు బ్యాంకింగ్‌కి సంబంధించినవి, ఫిన్‌టెక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు ఇట్లాంటి కంపెనీలు ఎక్కువగా రావడం జరిగింది. అంటే ఈ తృతీయ రంగం లో ఉప రంగాలైనటువంటి ఈ టెలికమ్యూనికేషన్, ఐటీ సెక్టార్స్ ఇటువంటి రంగాలకు సంబంధించిన పరిశ్రమలే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయినాయి అన్నట్టుగా ఇక్కడ ఈ ఫిగర్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం జీఎస్‌డిపి, జీడిపి వాటి ఉపరంగాలు వాటా ఎట్లా ఉందని చూసాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినాం, రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. ఇప్పుడు జిల్లా స్థాయి పరంగా మనం చూద్దాం. జిల్లా స్థాయి పరంగా జిల్లాల యొక్క ఆదాయం ఎట్లా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ జిల్లా స్థాయి ఆదాయాన్ని మనం జీడీడీపీ అనవచ్చు. జీడీడీపీ అంటే స్థూల జిల్లా దేశీయోత్పత్తి. అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ రంగాల వారి విభజన ఉండదు. కాకపోతే ఆ జిల్లాలో ఉత్పత్తి అయినటువంటి ఆదాయాన్ని మాత్రమే చూస్తారు. మొత్తం ఆదాయాన్ని చూస్తారు. దాన్నే స్థూల జిల్లా దేశీయోత్పత్తి అంటే జీడీడీపీ అంటాం. చూద్దాం. ఏ జిల్లా పరంగా ఎంత శాతం జీడీపీని కలిగి ఉంది? ఏ జిల్లా ఎంత శాతం జీడీపీని కలిగి ఉందో ఇక్కడ చూద్దాం. ఇగో ఇక్కడ ఈ టేబుల్‌లో చూడవచ్చు. జీడీపీ విషయంలో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అత్యధిక జీడీపీని నమోదు చేసినటువంటి జిల్లాలు రంగారెడ్డి, సెకండ్ హైదరాబాదు, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్గొండ ఇవి మొదటి ప్లేస్‌లో ఉన్నాయి. చివరి ప్లేస్‌లో ఉన్నాయి చూసుకున్నట్లయితే 33వ స్థానంలో ములుగు ఉంది జీడీపీ విషయంలో. తర్వాత 32లో జయశంకర్ భూపాలపల్లి, తర్వాత కుమరభీం ఆసిఫాబాద్, తర్వాత నారాయణపేట ఇవి ఉండడం జరిగింది. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి ఇవి చూసుకున్నట్లయితే రంగారెడ్డి 3,00,000 కోట్ల జీడీపీని కలిగి ఉంది. మన తెలంగాణ యొక్క జీఎస్డిపి ఎంత అంటే 16,00,000 కోట్లు అని మనం చెప్పుకున్నాం. దీంట్లో రంగారెడ్డి నుంచే 3,00,000 కోట్ల జీడీపీ నమోదైంది. తర్వాత హైదరాబాద్ నుంచి 2,00,000 కోట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి 1,00,000 కోట్లు. ఇక చివరి స్థాయిలో ఉన్నటువంటి ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం చూసుకున్నట్లయితే ఇక్కడ 8,000, ఇక్కడ 12,000, ఇక్కడ 13,000 కోట్ల జీడీపీని మాత్రం నమోదు చేసినాయి. అంటే వీటితో పోల్చుకున్నట్లయితే ఈ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరితో పోల్చుకున్నట్లయితే ఇవి చాలా తక్కువ జీడీపీని కలిగి ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవచ్చు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి అనేది ఇది హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతం. అంటే ఇది డెవలప్డ్‌గా అంటే పెట్టుబడుల పరంగా డెవలప్డ్ అయినటువంటి ప్రాంతంగా మనం గమనించవచ్చు. ఇవి హైదరాబాద్‌కి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు. దాని కారణంగా ఇక్కడ తక్కువ నమోదైందని కూడా అనుకోవచ్చు. అదేవిధంగా అనేక కారణాలుంటాయి. జీడీపీ నమోదుకి అనేక కారణాలుంటాయి. అంటే రాజకీయంగా గాని, పెట్టుబడుల విషయంలో గాని, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ ఏమన్నా లోహాల లోహాలకు సంబంధించినవి, అక్కడ ఖనిజాలు ఉన్నాయా? అట్లాంటి బేసిక్ అంశాలనేది వీటిని ప్రభావితం చేస్తాయి. ఈ జీడీపీని. ఇక్కడ చూసినట్లయితే తలసరి ఆదాయం అంటే జిల్లాల వారీగా తలసరి ఆదాయం. ఇప్పుడు మనం దేశీయంగా తలసరి ఆదాయం ఎంత ఉంది? రాష్ట్రీయంగా తలసరి ఆదాయం ఎంత ఉందని చూసాం. ఇప్పుడు జిల్లాల వారీగా తలసరి ఆదాయం ఏ జిల్లాలో ఎంత నమోదైందో చూద్దాం. ఇక్కడ తలసరి ఆదాయం. తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఇప్పుడు హైదరాబాద్, ఇక్కడ రంగారెడ్డి చూసుకున్నట్లయితే రంగారెడ్డి తలసరి ఆదాయం అధికంగా ఉంది. అంటే ఒక 10,00,000 ఉంది. మన తెలంగాణ సగటు తలసరి ఆదాయం ఎంత ఉంది? ఒక 3,79,751 రూపాయలు ఉన్నది. రూ. 751 ఉన్నది. అయితే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ తలసరి ఆదాయం ఎంత నమోదైందంటే 10,00,000గా నమోదైంది. ఇక సెకండ్ ప్లేస్‌లో హైదరాబాద్ 5,00,000గా నమోదైంది. థర్డ్ ప్లేస్‌లో సంగారెడ్డి 3,00,000గా నమోదైంది. ఇక్కడ చూడొచ్చు మీరు. మొదటి 5 జిల్లాల వరకు చూడండి. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నమోదైంది. ఇది ఫిఫ్త్ ప్లేస్‌లో. అది ఎందుకు నమోదైందో తర్వాత చూద్దాం. ఇక చివరి ప్లేస్‌లో తలసరి ఆదాయం విషయంలో చివరి ప్లేస్‌లో వికారాబాద్ ఉన్నది. హన్మకొండ, జగిత్యాల, నారాయణపేట తలసరి ఆదాయం విషయంలో ఇట్లా వ్యత్యాసం. ఇక్కడ కూడా తలసరి ఆదాయం విషయంలో కూడా ఇటు హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ నమోదైంది.
ఇక హైదరాబాద్‌కు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తలసరి ఆదాయం అనేది ఎక్కువ నమోదైంది. ఇక్కడ ఏమిచ్చాడంటే తలసరి ఆదాయం విషయంలో ఇంత వ్యత్యాసం ఉంది గదా! ఇప్పుడు అంటే హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో తలసరి ఆదాయం ఎక్కువ నమోదైంది. అదేవిధంగా పట్టణ కేంద్రాలు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పట్టణ కేంద్రాలు ఉంటాయి గదా! పట్టణ కేంద్రాలలో ఎక్కువ తలసరి ఆదాయం నమోదైంది. ఇక ఆ జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి గదా! ఆ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ నమోదైంది అన్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక ద్రవ్యోల్బణం డైనమిక్స్ ఎట్లా ఉందో చూద్దాం. ద్రవ్యోల్బణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది మామూలుగా అంటే డిమాండ్ మరియు సరఫరా. డిమాండ్ మరియు సరఫరా మధ్య ఒక అసమతుల్యం ఏర్పడినప్పుడు ఈ ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణానికి అంతర్గత కారణాలుంటాయి. బహిర్గత కారణాలుంటాయి. అంతర్గత కారణాలంటే ఇప్పుడు ఏ లార్జ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీస్ యొక్క ధరలు ఎక్కువగా కావడం వల్ల. అదేవిధంగా లేబర్ యొక్క వేజ్ కాస్ట్ కూడా ఎక్కువ కావడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ అప్పులు లభించడం వల్ల గూడా. అంటే ఇప్పుడు క్రెడిట్ మనీ ఎక్కువగా లభించడం వల్ల గూడా ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి అంతర్గత కారణాలు. ఇంకా బహిర్గత కారణాలంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇక్కడ మన దేశీయంగా ధరలు పెరుగుతాయి. ఇది బహిర్గత కారణం. ఇక తర్వాత ఇన్ఫ్లేషన్ గ్లోబల్ పరంగా కూడా ఇన్ఫ్లేషన్ సంభవించినా ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా యుద్ధాలు ఇట్లా సంభవించినప్పుడు అట్లాంటి విషయంలో కూడా మనకు ధరలు పెరుగుతాయి. ఇక్కడ తర్వాత డిప్రిషియేషన్ ఇన్ చేంజెస్ ఇన్ రేట్స్ దీని విషయంలో కూడా మనకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి బహిర్గత కారణాలు. ఇక ద్రవ్యోల్బణం మన తెలంగాణ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫేరాలో చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఏమని చెప్పింది? ద్రవ్యోల్బణ స్థాయి అనేది 2-6% మధ్య ఉంటే మనం మంచి స్థితిలోనే ఉన్నట్టు. ద్రవ్యోల్బణం స్థితి విషయంలో మంచిగానే ఉన్నట్టు అన్నట్లుగా ఆర్బీఐ అయితే చెప్పడం జరిగింది. అంటే 2% కంటే తక్కువున్నా ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఇక్కడ 6%కి మించిపోయినా గూడా ద్రవ్యోల్బణం పెరిగి ధరలు పెరుగుతాయి అన్నట్టుగా ఇక్కడనైతే ఆర్బీఐ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ వార్షిక ద్రవ్యోల్బణం రేట్లు ఎట్లున్నాయంటే 2023, 24 సంవత్సరానికి తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎట్లా నమోదైంది? భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎట్లా నమోదైంది చూసుకున్నట్లయితే తెలంగాణలో అంటే ఈ 2023, 24 సంవత్సరానికి 6.36% నమోదైంది. ఇదే ఆల్ ఇండియా లెవెల్ లోపల 5.36% నమోదైంది. అంటే ఈ సంవత్సరానికి మన తెలంగాణ ద్రవ్యోల్బణం భారతదేశంతో పోల్చుకున్నట్లయితే ఎక్కువనే నమోదైంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు చూసుకున్నట్లయితే ఎట్లా నమోదైందంటే తెలంగాణలో యావరేజ్‌గా అంటే ఈ పీరియడ్‌కి సంబంధించి 4.2 ద్రవ్యోల్బణం నమోదైంది. ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్‌లో 4.9% ద్రవ్యోల్బణం నమోదైంది. అంటే ఈ పీరియడ్‌లో మనం దేశం కంటే మన రాష్ట్రం యొక్క ద్రవ్యోల్బణం మెరుగ్గానే ఉందని ఇక్కడ ఈ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ చార్ట్‌ని గమనించినట్లయితే ఇప్పుడు మంత్ వారీగా ద్రవ్యోల్బణం ఆల్ ఇండియా పరంగా ఎట్లా నమోదైంది, దేశంగా ఎట్లా నమోదైంది అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇగో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంతకుముందేమో యావరేజ్‌గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో ఇది మంత్స్ వారీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ డయాగ్రామ్ వచ్చేసి త్రైమాసికాల పరంగా ద్రవ్యోల్బణ రేట్లు ఎట్లా నమోదైనాయి అనేది ఇవ్వడం జరిగింది. ఇండియాలో, తెలంగాణలో. ఇక్కడ ఇక ఉపాధికి సంబంధించిన అంశాలు చూద్దాం. ఉపాధి అంటే ఇప్పుడు ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే వాళ్ళకి ఉపాధి అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఉపాధి గురించిన అంశాలు చూద్దాం. ఉపాధి అంటే ఇప్పుడు మామూలుగా ఎల్ఎఫ్‌పిఆర్. ఎల్ఎఫ్‌పిఆర్ అంటే ఏందంటే ఇది కార్మిక జనాభాను సూచిస్తుంది. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో. అంటే మొత్తం ఇప్పుడు రాష్ట్ర జనాభా గాని, దేశ జనాభా గాని చూసుకున్నట్లయితే ఆ జనాభాలో ఎంత ఎంత శాతం మంది పని చేయడానికి అర్హతను కలిగి ఉన్నారు. అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏమని తీసుకుంటుంది మన దేశంలో అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వారిని ఈ లేబర్ ఫోర్స్‌గా తీసుకొని లెక్క కడుతుంది.
సో, ఈ 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆ జనాభాని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనవచ్చు. తర్వాత పాపులేషన్ రేషియో దీన్నే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని కూడా అనవచ్చు. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని కూడా అనవచ్చు. అంటే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్‌లో వాస్తవంగా ఎంత శాతం మంది ఉపాధిని కలిగి ఉన్నారు, ఉపాధిని పొందుతున్నారు, పని చేస్తున్నారు అనేది ఇది వర్క్ ఫోర్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పీఎల్ఎఫ్ఎస్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారము తెలంగాణలో ఎంత ఉంది? ఎల్ఎఫ్‌ఈఆర్ లేబర్ ఫోర్స్ ఎంత ఉంది అంటే తెలంగాణలో 68.7% ఉన్నది. ఇది జాతీయ స్థాయిలో లేబర్ ఫోర్స్ ఎంత ఉన్నది అంటే 64.3% ఉంది. ఇక్కడ కింద ఫిగర్‌లో ఇచ్చాడు. ఇక్కడ దేశానికంటే మనం ఎల్ఎఫ్‌ఈఆర్‌లో మనం మెరుగ్గానే ఉన్నాం. అంటే లేబర్ ఫోర్స్ అనేది మన దగ్గర ఎక్కువ శాతమే ఉంది. భారతదేశంతో పోల్చుకున్నట్లయితే. ఇదే ఇక్కడ డయాగ్రామ్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓవరాల్‌గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది? ఇగో ఇక్కడ చూడండి. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2023-24కి సంబంధించింది. ఇది ఇగో గ్రామీణ పరంగా, పట్టణాల పరంగా ఏ విధంగా ఉందో ఇక్కడ ఇచ్చాడు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 68.7% ఉన్నది. అదే ఆల్ ఇండియా లెవెల్‌లో 64.3% ఉన్నది. ఇదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్‌ను పట్టణాల పరంగా, గ్రామీణ ప్రాంతాల పరంగా అంటే అర్బన్, రూరల్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ విషయంకొస్తే తెలంగాణ రూరల్‌లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 70% ఉన్నది. ఈ తెలంగాణలో మరి పట్టణాలలో లేబర్ ఫోర్స్ ఎంతున్నది? 59% ఉన్నది. ఓవరాల్‌గా 68% ఉన్నది. ఇక్కడ దేశీయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు. 67% గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలలో 57% ఉన్నది. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల పరంగా చూసుకున్నా, పట్టణ ప్రాంతాల పరంగా చూసుకున్నా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మన తెలంగాణలో ఎక్కువనే ఉంది. ఓవరాల్‌గా చూసుకున్నా ఎక్కువనే ఉంది. మరి ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇంతకుముందు పట్టణాలలో ఏ విధంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది చూసాం. ఇక్కడ జెండర్ పరంగా చూద్దాం. తెలంగాణలో మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత శాతం ఉంది అంటే 52.7% ఉన్నది. అదేవిధంగా జాతీయ స్థాయిలో మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 45.2% ఉన్నది. ఇక దీన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా అంటే మహిళల విషయంలో కూడా మన తెలంగాణనే బెటర్‌గా ఉంది. పురుషుల పరంగా చూసుకున్నట్లయితే పురుషుల యొక్క ఎల్ఎఫ్‌పిఆర్ తెలంగాణలో ఎంత ఉంది అంటే 85.3% ఉంది. ఇదే పురుషుల విషయంలో. జాతీయ స్థాయిలో ఎంత ఉందంటే 83.5% ఉంది. ఈ చెప్పిన అంశాలన్నీ ఇగో ఇక్కడ టేబుల్‌లో ఇచ్చాడు. ఈ చార్ట్‌లో ఇచ్చాడు. ఇక్కడ చూడవచ్చు. ఈ తెలంగాణలో పురుషులది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 85.3%, మహిళలది 52.7%. ఆల్ ఇండియాలో మేల్‌ది 83.5%. ఆల్ ఇండియా లెవెల్‌లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 45.2% నమోదైంది. ఇక్కడ పురుషుల పరంగా చూసుకున్నా, మహిళల పరంగా చూసుకున్నా మన తెలంగాణ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటే ఎక్కువుంది. ఇక కార్మికుల జనాభా నిష్పత్తి. దీన్నే వర్క్ పాపులేషన్ రేషియో అంటాం. వర్క్ పాపులేషన్ రేషియో అంటే వాస్తవంగా పనిచేస్తున్నటువంటి జనాభా. లేబర్ ఫోర్స్ కాకుండా ఆ లేబర్ ఫోర్స్‌లో వాస్తవంగా ఎంతమంది పనిచేస్తున్నారు అని చెప్పే శాతాన్నే ఆ వర్క్ పాపులేషన్ రేషియో అంటాం. దీన్నే వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో అని కూడా అనవచ్చు. ఇక్కడ వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో తెలంగాణలో ఎంత నమోదైందంటే 65%, 65.2% నమోదైంది. ఇదే వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో జాతీయ స్థాయిలో 62.1%గానే ఉంది. అంటే వర్క్ ఫోర్స్ పాపులేషన్ పరంగా చూసుకున్నా మన తెలంగాణ బెటర్‌గానే ఉంది. ఇక జెండర్ పరంగా చూసుకున్నట్లయితే ఇదే వర్క్ ఫోర్స్ పాపులేషన్ పరంగా అంటే జెండర్ పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మహిళా వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో 49.9% ఉంది. ఇది జాతీయ స్థాయిలో 43.7% నమోదైంది. అంటే ఈ విషయంలో కూడా మనం 6.2% పాయింట్ మెరుగ్గానే ఉన్నాం. ఇక పురుషుల పరంగా చూసుకున్నట్లయితే
పురుషుల యొక్క వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియోలో కూడా మనం ఇక్కడ మెరుగ్గానే ఉన్నాం అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలే ఇక్కడ చార్ట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ చార్ట్‌లో చూసినట్లయితే గ్రామీణ పట్టణాల వారీగా తెలంగాణ మరియు భారతదేశంలో కార్మిక జనాభా నిష్పత్తి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఓవరాల్ ఎట్లా ఉంది? అంటే కార్మిక జనాభా వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో ఎట్లా ఉంది? అనేది ఇక్కడ ఇచ్చాడు. రూరల్ ఎట్లా ఉంది? అర్బన్‌లో ఎట్లా ఉంది? ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. దీన్ని కొద్దిగా మనం కంపారిజన్ చేసుకుంటూ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఇక్కడ ఇంకో చార్ట్ వచ్చేసి లింగాల వారీగా అంటే జెండర్ పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మరియు భారతదేశంలో కార్మిక జనాభా నిష్పత్తి ఎట్లా ఉంది? లింగాల పరంగా అంటే జెండర్ పరంగా చూసుకున్నట్లయితే. ఇట్లా పట్టణాల గ్రామీణ పరంగా చూసుకున్నా కూడా మనమే మెరుగ్గానే ఉన్నాం. తెలంగాణ మెరుగ్గా ఉంది. అదే విధంగా జెండర్ పరంగా చూసుకున్నా కూడా మన తెలంగాణనే బెటర్‌గా ఉంది. ఇక్కడ ఇక నిరుద్యోగానికి సంబంధించింది చూద్దాం. నిరుద్యోగం అంటే ఇప్పుడు పీఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే ఇప్పుడు ఇది 2017 నుంచి లెక్కించడం జరుగుతుంది. ఈ ఈ ఈ పీఎల్ఎఫ్ఎస్ డాటాని మనం ఉద్యోగ ఆహ్, ఉద్య ఎంప్లాయ్‌మెంట్ పరంగా మనం ఇదే సూచికగా మనం భావిస్తున్నాం. పీఎల్ఎఫ్ఎస్ సర్వే ఏం చెప్తుంది అంటే 15-59 సంవత్సరాల వయసున్నటువంటి వాళ్ళని తీసుకొనైతే మరి అది ఉద్యోగిత రేట్ ఎంతున్నది, నిరుద్యోగిత రేట్ ఎంతున్నదని లెక్క కట్టడం జరుగుతుంది. మొత్తం జనాభాను తీసుకోదు. ఓన్లీ జనాభాలో 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి జనాభాను తీసుకొనే ఇది లెక్కించడం జరుగుతుంది. ఇక తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఇంత 5.1% ఉంది. ఇది 2023 ఇక్కడ ఇచ్చాడు అదే టేబులు. సారీ. ఇక్కడ ఇచ్చాడు 5.1% ఉంది. ఇక భారతదేశంలో 3.5% ఉంది. అంటే ఇక్కడ మన తెలంగాణలోనే ఎక్కువుందని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ చార్ట్‌లో చూసినట్లయితే జెండర్ అంటే లింగం వారీగా జెండర్ పరంగా తెలంగాణలో అఖిల భారత స్థాయిలో నిరుద్యోగిత రేట్ ఎట్లా ఉంది అనేది చూద్దాం. ఇది 2023, 24 సంబంధించి. ఇక తెలంగాణలో జెండర్ పరంగా చూసుకున్నట్లయితే పురుషుల్లో నిరుద్యోగిత రేటు పర్సెంటేజ్‌గా ఉంది. స్త్రీలలో 5.3గా ఉంది. ఇది ఆల్ ఇండియా లెవెల్‌లో చూసుకున్నట్లయితే మేల్‌లో నిరుద్యోగిత రేటు 3.5గా నమోదైంది. ఫీమేల్‌లో 3.4గా ఉంది. నిరుద్యోగిత రేటు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ రంగాలు ఎంత శాతం మందికి ఉపాధిని కల్పిస్తున్నాయో ఇక్కడ పై చార్ట్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించామని చెప్పుకున్నాం. ఒకటి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ఈ ప్రైమరీ సెక్టార్ అనేది 42.7% కార్మిక జనాభాకు ఉపాధిని కల్పిస్తుంది. అంటే కార్మిక జనాభా 100% అనుకున్నట్లయితే, ఆ 100% జనాభాలో 42.7% మందికి ఈ ప్రాథమిక రంగం ఉపాధిని కల్పిస్తుంది. ఇక ఉపాధిని కల్పించడంలో సెకండ్ ప్లేస్‌లో ఈ టెర్షియరీ సెక్టార్ ఉన్నది. అంటే 34.8% కార్మిక జనాభాకు ఉపాధిని కల్పిస్తుంది. థర్డ్ ప్లేస్‌లో ఈ సెకండరీ సెక్టార్ ఉంది ఉపాధి కల్పించడంలో. 22.5% మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ విధంగా జీఎస్‌డిపి, జీడిపి దేశంగా ఎట్లా ఉంది అనే అంశాలు మనం ఈ చాప్టర్‌లో చర్చించాం. మీరు ఈ డాటా అనేది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కంపారిజన్ చేసుకొని చూడండి. ఈజీగా అర్థమవుతుంది. ఇది ఈ చాప్టర్‌కి సంబంధించింది. ఇక నెక్స్ట్ చాప్టర్‌కి సంబంధించిన అంశాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.